హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే శ్రీశైలం వెళ్తున్నామండి. అందుకే ఇంట్లో ఇంకా పూజ చేసాము. పూజ చేసిన తర్వాత మా ఆయన ఎలా అయితే ముక్కుంటున్నాడో ప్రణవిత్ కూడా అలానే ముక్కుంటున్నాడు. చూడండి ఇక్కడ అసలు స్వామి అంటేనే చాలా ముక్కుతాడు బాగా. ఇంక ఇక్కడైతే మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. మా ఆయన డ్యూటీ చేసేది కూడా ఇక్కడే కదా, అందుకు రూమ్ దగ్గర వాళ్ళ రూమ్ ఉంటుంది కదా, వాళ్ళ రూమ్ దగ్గర అయితే బైక్ పెట్టేశాడు. మేమైతే మిడ్ నైట్ 12కి అయితే వచ్చామండి. ట్రైన్ మామూలుగా 12కి ఉంటే మాకు 2:30కి ఏమో వచ్చిందండి నైట్. అసలు అంతవరకు అయితే 2 అవర్స్ రైల్వే స్టేషన్లోనే ఉన్నాం. ప్రణవిత్ అయితే బాగా ఆడుకున్నాడు, పడుకోలేదు. మిడ్ నైట్ కూడా ఆడుకుంటూనే ఉన్నారు. రైల్వే స్టేషన్కి బాగా వస్తుంటాడు కదా వాళ్ళ నాన్నతో ఎప్పుడైనా, అందుకు బాగా ఆడుకుంటున్నాడు. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో యూస్ అవుతుంది. ఇంకా 10 మందికి అయితే షేర్ చేయండి. ఇంకైతే ఇక్కడ 2:30 ఏమో అయిందండి. ఇంకా ట్రైన్ కూడా వచ్చేసింది. అందుకనేసి మా ఆయన కూడా నిద్రపోయి లేసి వచ్చాడు. బాగా రూమ్లో అయితే పడుకున్నాడు. నేను ప్రణవిత్ అయితే అస్సలు పడుకోలేదండి. ఇంకా చూడండి, ఇదే మా ఆయన డ్యూటీ చేసేది అయితే రైల్వే స్టేషన్. ఇంకా ట్రైన్ వచ్చింది. ట్రైన్లో వెక్కి బాగా పడుకున్నామండి. అస్సలు ఇంకా వీడియో కూడా తీసే ఓపిక అయితే అస్సలు లేదు. ప్రణవిత్ కూడా బాగానే పడుకున్నాడు. ఇంకా మార్నింగ్ అయింది 7-6 అట్లా అవుతూ ఉంది టైము. ఇంకా వీళ్ళది కూడా మా ఊరే, వీళ్ళతో బాగా ఆడుకున్నాడండి ప్రణవిత్ అయితే. ఇంక ఇక్కడైతే మార్కాపూర్ అయితే వచ్చింది. మార్కాపూర్ నుంచి మళ్ళీ మార్కాపూర్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి శ్రీశైలంకి అయితే బస్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా ఇదే ట్రైన్లోనే మేము వచ్చిండేది. శ్రీశైలం రావాలి అంటే కంపల్సరీగా టికెట్ అయితే బుక్ చేసుకోండి ట్రైన్కి అయితే, ఎందుకంటే సీట్స్ అయితే అస్సలు ఉండవు. ఇంకా మార్కాపూర్ బస్ స్టాండ్కి అయితే వచ్చాం కానీ 1 అవర్ అయినా కూడా శ్రీశైలంకి బస్సెస్ అయితే అస్సలు రాలేదండి. చూడండి, ఇక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయి, ఎప్పుడు వస్తాయి శ్రీశైలంకి అనేది అయితే. ఇంక ఇక్కడైతే శ్రీశైలం వెళ్ళే బస్ కోసం అయితే ఒక 200 మెంబర్సే ఉంటారండి. అంత జనాలు ఉన్నారు. చూడండి, ఇక్కడ బస్సులో అయితే కొట్లాడుతున్నారు, నా సీట్ అని. సంతలో ఉన్నట్లయితే ఉందండి. ఇంక ఇక్కడైతే తమిళనాడు వాళ్ళైతే ఎక్కువ ఉంటారండి. చాలామంది తమిళనాడు వాళ్ళే వచ్చారు. మన తెలుగు వాళ్ళైతే ఒక 5% మాత్రమే ఉంటారండి. ఎక్కువ శాతం తమిళనాడు సైడ్ వాళ్ళే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి కులదైవము అని అంటారు కదా. ఇంక ఇక్కడైతే ప్రణవిత్ హాయ్ చెప్తున్నాడు. చూడండి, ప్రణవిత్ కూడా బాగా నిద్రపోయాడండి. బస్సులో కూడా సతాయించలేదు. ఇంకా అంతా కొండలు కదా, చాలా అంటే చాలా బాగుంది ప్రశాంతంగా. మధ్యలో టిఫిన్స్కి అయితే ఆపారండి. ఒక 1 అవర్ పాటు టిఫిన్ కూడా తిన్నాము. ఇంకా మాతో వచ్చిన వాళ్ళైతే చపాతీ, కర్రీస్ అవి కూడా తెచ్చారు. తినమని అయితే చాలా వంగిపోయారండి. చాలా మంచి వాళ్ళు మాతో వచ్చిన వాళ్ళైతే. శ్రీశైలం అంటానే ఫారెస్ట్ కదా అండి, వెరైటీ ఫ్రూట్స్ అయితే అమ్ముతూ ఉంటారు ఇక్కడంతా. మీరు ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం మూలికలు అన్నీ వెరైటీగా అయితే అమ్ముతూ ఉంటారు. ఇంక ఇక్కడైతే నేను పార్ట్ 2 కూడా వీడియో తీసానండి, ఎందుకంటే ఇది లెంతీ వీడియో అయిపోతుంది కదా, అందుకే పార్ట్ 2 తీసాను. ఇంకా రూమ్ టూర్ కూడా ఈ వీడియోలో చూపించాను. చూడండి, రూమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకైతే ఇక్కడైతే రూమ్కి వెళ్తున్నామండి. దగ్గరే బస్ స్టాండ్ నుంచి, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాము.
ఇక్కడ గుడి దగ్గరలోనే రూమ్స్ ఉంటాయండి. యాదవ్స్కి అయితే శ్రీకృష్ణ దేవాలయం కమిటీ అనేసి ఇక్కడ రూమ్స్ ఉంటాయండి. చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి. మనం హోటల్లో కూడా ఉండవు, అంత బాగుంటాయి. ఇక్కడైతే రూమ్స్ మనం 1200 కడితే మనకి 600 మళ్ళీ రిటర్న్ ఇస్తారండి. వన్ డేకి 600 రూపీస్ అవుతుంది. వేడి వాటరు అన్నీ ఉంటాయి చూడండి. భగవాన్ శ్రీకృష్ణ అని ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయండి రూమ్స్. ఇంకా మనలాంటి వాళ్ళు ఎవరైనా రూమ్స్ కూడా కట్టియచ్చు. ఇక్కడ మన యాదవ్స్ ఆధార్ కార్డు ఇస్తే మనకి ఇక్కడ కార్డ్స్ అయితే ఇస్తారు. ఇంకా రూమ్కి అయితే వచ్చామండి. మా ఆయన కీస్ తీసుకొని వచ్చాడు. ఇంకా రూమ్కి వచ్చి లగేజ్ అంతా పెట్టి ఇంక ఇక్కడైతే భోజనశాల కూడా ఉంటుందండి. భోజనం కూడా మనకి ఫ్రీగానే పెడతాడు. అందుకు రూమ్లోకి అయితే ఇక్కడ భోజనానికి అయితే వచ్చామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం హోటల్లో కూడా ఇంత బాగుండదు ఫుడ్ అయితే. చూడండి ఇక్కడ ఏమేమి పెట్టారో కూడా చూపిస్తాను. పప్పు, ఆలు కర్రీ, ఇంకా ఒక చట్నీ అండి. ఇది ఏదో ఒక చట్నీ చేశారు. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు చూడండి. ఇంకా యాదవులు అంటే కృష్ణుడు కదా, కృష్ణుడు కూడా ఉన్నాడు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడంతా కూడా. భోజనము మనం బయట ఎలా రెస్టారెంట్లలో తిన్నా కూడా ఇంత తృప్తిగా తినమేమో, అంత బాగా చేశారు. ఇంకా ఇక్కడ ఫుడ్ తినేసి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ రైస్ మనకి ఎంత కావాలంటే అంత పెడతారు. ఇంకైతే ఇక్కడ మేము తినడం అయితే స్టార్ట్ చేసామండి. పెరుగు అన్నీ కూడా పెట్టారు. ఇంక ఇక్కడైతే రూమ్కి అయితే వచ్చామండి. ప్రణవి చూడండి బ్యాగ్ మీద కూర్చొని ఎంత బాగా ఆడుకుంటూ వస్తున్నాడో వాళ్ళ డాడీతో. ఇక్కడ రూమ్ టూర్ కూడా చేశానండి ఈరోజు వీడియోలో అయితే. చూడండి రూమ్ టూర్ అయితే చాలా అంటే రూమ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. మీరు శ్రీశైలం వచ్చారంటే కంపల్సరీగా ఇక్కడ రూమ్స్ తీసుకోండి, కంపల్సరీగా దొరుకుతాయి కూడా. మన ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలండి, ఇక్కడ రూమ్ అయితే ఇస్తారు. ఇంకా వచ్చేసి అయితే మనకు రెస్టారెంట్లలో ఎలా అయితే రూమ్స్ ఉంటాయో అలా అయితే ఉన్నాయండి. మాకు 87 రూమ్ అయితే వచ్చింది 3rd ఫ్లోర్లో. ఇంకా చూడండి చాలా బాగుంది కదా రూమ్ అయితే. ఇక్కడ రూమ్ టూర్ అంతా చూసేయండి. మనకి లగేజ్ పెట్టుకోవడానికి షెల్ఫ్లు ఇచ్చారు. మనం ఏమైనా గోల్డ్ అలా తెచ్చుకున్నా కూడా లాకర్స్ ఇచ్చారు. పెద్ద బెడ్ అండి. ఒక 10 మెంబర్స్ వచ్చినా కూడా రూమ్లో అడ్జస్ట్ కావచ్చు, అంత బాగుంది. ఇంక ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి లాకర్ అవన్నీ ఇచ్చారండి. ఇంకా వాష్రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వేడి వాటర్ రావడానికి అయితే గీజర్ ఉంది. అన్నీ ఉన్నాయండి. ఇంకైతే మేము రూమ్లో ఒక 1 అవర్ పాటు రెస్ట్ అయితే తీసుకొని పాతాళ గంగకి గుండు చేయించుకోవడానికి అలా అయితే వెళ్ళామండి. గుండు చేయించుకున్న తర్వాత పాతాళ గంగకు వెళ్తే చాలా మంచిది అంటారు కదా, అందుకే పాతాళ గంగకు కూడా వెళ్ళాము. అది పార్ట్ 2 వీడియోలో అయితే పెడతానండి. షిప్లో ఎక్కాము, డ్యామ్ దగ్గరికి వరకు తీసుకెళ్లారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే మేము మా ఊరి వాళ్ళు వచ్చారండి, శివ అన్న వాళ్ళు కూడా బాబుకి పుట్టు వెంట్రుకలు అంట, అందుకే వచ్చారు. ఇంక ఇక్కడైతే మేము బాబుకి రీల్ చేద్దామని ఇన్స్టాగ్రామ్లో ఫేమస్గా ఉండే ఒక రీల్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నాము. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో కాని వాళ్ళైతే మాలతి యాదవ్ 81 అని సెర్చ్ చేయగానే నా ఇన్స్టాగ్రామ్ అయితే వస్తుందండి. ఇన్స్టాగ్రామ్లో 20K ఫాలోవర్స్ అయితే ఉన్నారండి. ఆ రీల్ కూడా ఇందులో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం. బాయ్. ఇక్కడ రీల్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి, చాలా ఫన్నీగా ఉంది, చాలా బాగుంటుంది.